అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నదట అంతా తారుమారు. ఈ ముచ్చట ముంగటేసిండు ఖుద్దు కేంద్ర మంత్రి బండి సారు. క్రికెటరు శ్రీశరణి మేడం నిలబెట్టిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును. కాయిస్గా పోయి కలిసింది ఏపీ సీఎం నారా చంద్రబాబు సారును. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఉంటాడట నేతి బీరకాయల నేతి లెక్క. ఈ మాటను కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారే అన్నాడు పక్క. పొన్నం ప్రభాకర్ సార్ చెప్తున్నాడు కమలం పువ్వు పార్టీ జాతకము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఎట్లున్నదో కాంగ్రెస్ పార్టీ జాతకము. మీర్జాగూడ బస్సు టక్కర్కు మొత్తం కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అట. జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత మేడమే అంటుంది ఖుద్దు ఈ మాట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొత్తం ఒక్కపారే తారుమారు కింద మీద అయిపోయినాయట. అయితే నిన్న మొన్నటి దాకా ప్రజలంతా కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ దిక్కు ఉంటే ఇప్పుడు మొత్తం కమలం పువ్వు పార్టీ దిక్కు మరి చూస్తురట. అసలు ప్రచారంలో అంతా గానబడని బీజేపీకి అంత అయిపు ఎట్లా వచ్చే ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలం పువ్వు పార్టీ ముత్తైదు ఊకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇక చెప్పుర్రి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఉదికు బండిసారి ఇట్లా భజన పెట్టుకుంటే అటు మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కూడా ఇట్లా చెప్పుక తిరుగుతుండట ఆయన ముచ్చట గుడి నుండి. మై పాయింట్ ఇస్ దట్ బండి సంజయ్ has asked every Hindu has to vote Bharatiya Janata Party. 14th anyway result is going to come. They are going to freeze their deposit. ఇనరా సీఎం రేవంత్ సార్ అనేది ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. Is he going to accept Hindus are not with BJP? Hindus are opposing Narendra Modi ji leadership. ఇట రేవంత్ సారేమో హిందువులంతా కమలం పువ్వు పార్టీకి ప్రధానమంత్రి మోడీ సార్కు ఓటు ఎయ్యమని, ఓటు గిట్లా వేస్తే షెయి పార్టీకే వేస్తామని అంటుండ్రని అనుకొచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరేమో ఇస్లామిక్ రాజ్యమును తయారు చేస్తారని కమలయ్యలు కథలుగా చెప్తుంటే అటు కమలం పువ్వు పార్టీ లీడర్లు హిందూ రాష్ట్రంగా తయారు చేసేందుకు వాళ్ళ తండ్లాట వాళ్లకు ఉన్నదట. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆయి బాయి అనుకుంటా ఊర్ల పొంట పబ్లిక్ అంతనేమో అన్నదమ్ములోనే కూడి ఉంటుంటే మీరు విభజించు పాలించు అన్నట్టు ఇట్లా కులాలు మతాలు అనుకుంటా మీ రాజకీయ అవసరాల కోసము కులాల కుమ్మలాటలు మతాల మంటలు పెట్టుడు అసలు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్పుల ఇండియా గెలిచింది కదా. అయితే ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రికెటర్ శ్రీశరణి మేడం పోయి ఏపీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు సార్ను కలిసిందట. ముఖ్యమంత్రి సారు మురుసుకుంటా శ్రీశరణి మేడంను వల్కరించి శాల్వగప్పి సన్మానం మంచిగానే చేసిండా. ఏది మనం కూడా పోయి చూద్దాం పాండ్రి, చలో ఏపీ. ఇట్లా కార్ల క్రికెటర్ శ్రీశరణి మేడము మాజీ కెప్టెన్ మిథాలీ రాజు మేడం రాగానే ఏపీలో చదువుల మంత్రి కమ్ ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేశం సారు ఎదురుగా వచ్చి మర్యాదలు మంచిగానే చేసి సీఎం చంద్రబాబు సార్ దగ్గరికి ఇట్లా ఎదురుగా పోయిండు. ముఖ్యమంత్రి సార్ క్రికెటర్ శ్రీశరణి మేడంను చూసి ముసిముసిగా నవ్వుకుంటా కూటమి సర్కార్ల ఏపీని ఓ దిక్కు నేను తాకతుకు మించి దండ్లాడుకుంటా ఎక్కదీపమూల ఎలగబెడుతుంటే ఇంకో దిక్కు నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దునియాలో ఉన్న అన్ని దేశాలకు అందరికి ఎరకాయతట్టు చేసినావని శ్రీశరణి మేడంను దగ్గరికి తీసుకొని మరీ మెచ్చుకున్నట్టే అనిపిస్తలేదు. నీ లెక్క తతిమూలను కూడా తయారు చేయాలి. మా కూటమి సర్కారు కూడా ఆటపాటల మీద మంచిగానే ఇషారా చేయబోతున్నదని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం చంద్రబాబు సారు ఆటలాడేటోళ్లను పిలుచుకొని వాళ్లకు శాల్వలు కప్పి సన్మానాలు చేసి మంచిగానే మురిపిస్తురు. అట్లా అభినందించవలసిందే కూడా, టాలెంట్ ఉన్నోళ్ళను ఎంకరేజ్ చేయవలసిందే. అట్లనే మీ కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చేందుకు ఈ శ్రీశరణి మేడం లెక్కనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా కష్టపడ్డారు. మీరు అధికారంలోకి వచ్చేందుకు కారణం అయ్యుర్రు. వాళ్ళు కూడా ఈ మేడం లెక్కనే మురిపెంగా ఉండాలంటే మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు నెరవేర్చి బాబు షూరిటీలు భవిష్యత్తు గ్యారంటీలు నిలబెట్టుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో అంత పెద్ద వానలు పడ్డా కూడా ఒక్క కాలనీలకు కూడా వరద నీళ్లు రాలేదట. ఏ రోడ్లు కూడా మునిగిపోలేదని ఖుద్దు సీఎం రేవంత్ సార్ అంటున్నాడట. చిన్నగా చినుకులు పడితేనే సిటీ మొత్తం చిత్తడి అవుతుంది, మోర్లేడున్నాయో సడకులేడున్నాయో తెలియదన్నట్టు ఉంటే అట్లా అన్నడా అంటే ఈనుండ్రి. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఇక మీ ఎచ్చులు మొదలు పెట్టుండ్రి. 80 ఏళ్ల కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా, ఏ రోడ్లైనా జలమయమైనవా, వాటన్నిటిని హైడ్రాన్ పెట్టి సారు మీరు వానలు పడుతుంటే మీ ఇంట్లో అర్రల బొంత కప్పుకొని నిమ్మలంగా ఉంటే మీకు పట్టణంలో వచ్చిన వరదలతోనే ఆగమైన కాలనీలు ఏడగానొస్తాయి, చెరువుల లెక్క నిండిన రోడ్లు ఏడగానొస్తాయి. మరి అంతగానం వాన పడితే వాన నీళ్లు ఏడికి పోయినాయి ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే
నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. అగో రోడ్ల నడమల పట్టణంలో ఆ పెద్ద పెద్ద బాయిలు ఏడదొవ్విచ్చిరో కూడా ఓ పారి మీరే చెప్పాలి సారు. మీరు ఇట్లా బాయిలు దొవ్వితే వానబడ్డ నీళ్లు మొత్తం వచ్చి అలా పడ్డాయా? ఎందుకు సార్ ఇట్లా బైరూపల మాటలు? ఓ దిక్కు చిన్న చినుకు పడితే సిటీ మొత్తం చిత్తడ అవుతున్నది, రోడ్లన్నీ మత్తడి దొంకుతున్నాయి, రోడ్లు మొత్తం చెరువులు కుంటలు వాగుల లెక్క అలుగులు ఎల్లుతున్నాయని పట్నం పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇట్లా పనికిరాని మాటలు చెప్పుకుంటా మీ చేయి సర్కారు పతారను మీరే తక్కువ చేసుకుంటారు. అయినా వానలు పడి వరదలు వచ్చినప్పుడు పని కట్టుకొని పబ్లిక్ కోసం వానల వాడి తిరిగితే వరదలు ఏ నీలా వచ్చినాయి, ఏడ పబ్లిక్కు తక్లీవులు ఉన్నాయి, ఏడ రోడ్లు మొత్తం మునిగిపోయినాయి అనే ముచ్చట తెలుస్తుండే. ఇప్పుడన్నా సోయి తెచ్చుకొని మొదలు పోయి మూసీనది నీళ్లతోని ముఖము కండ్లు మంచిగా గడుక్కొని ఓ పారి పట్నంలో వరదలొచ్చి తక్లీవులైన ప్రజల తండ్రాటలు అరుచుకొని మళ్ళా వానకాలం వరకాలనన్న సౌలతులు చేస్తే మంచుకుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మాటల నిజాయితీ ఎంత ఉంటుందంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో అంతే ఉంటుందట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్నోళ్ళనే మన ముచ్చటాలకు పట్టుకొచ్చిన మీరే చూడండి, చూసినాక నిజమా అబద్ధమా కామెంట్ చేసి చెప్పుర్రి. చెప్తున్నాడు మన మీటింగ్ లో వెంగళరావు నగర్ లో నేను చూసిన అజారుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట. ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ ఎంత ఉంటుందంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ కూడా గట్లే ఉంటది. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు. చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన. పాడిందే పాట పాసుమార్ల పాట ఏమో పాట అన్నట్టు సీఎం రేవంత్ సారు పూటకో మాట మార్చుకుంటా పబ్లిక్ ను ఆగం చేస్తుండని అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి 10 ఏళ్ల ఏలుబడిలా మీ అయ్య కేసీఆర్ సారు మాటలతోని పూట గడపలేదా సారు? ఉన్నది లేంది నరుక్కుంటా బంగారి తెలంగాణకు బాటలు వేస్తున్నామని ఎన్ని ఏతుల మాటలు చెప్పలేదు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాయి, ఇచ్చిన మాట తప్ప తల నరుక్కుంటా అన్నాడు. నరుక్కున్నాడా సారు? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా సారు? పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, చేసిండా సారు? హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అన్నాడు, చేసిండా సారు? హుస్సేన్ సాగర్ లో రూపాయి బిల్లు వేస్తే నీళ్లు తేటాగా కనబడేటట్టు చేస్తా అన్నాడు, చేసిండా సారు? నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు, ఇచ్చిండా సారు? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ కారు పార్టీ హామీల గురించి రాస్తే రామాయణం అవుతుంది, చెప్పుకుంటా పోతే మహాభారతమే అవుతుంది. పబ్లిక్ కు పనికిరాని పనులు చేసి తెలంగాణను ఆగం చేసి అప్పుల తెలంగాణను చేసింది మీరు కాదా? అయినా ఇప్పుడు చేయి పార్టీ వాళ్ళు సుధపూసలు కాదు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏం బుద్ధిమంతులు కాదు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు ఉంటారు. ఇట్లా ఉండు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం పువ్వు పార్టీకి 10,000 ఓట్లు తప్పితే ఒక్క ఓటు కూడా ఎక్కువ పడదట. అగో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మా అంటే 10,000 ఓట్లే పడతాయని అంత బాధ్యతగా ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇనుండ్రి మీరు కూడా. అయ్యా పొన్నం సారు, మీకు కమలం పువ్వు మీద ఎంత కసి ఉన్నదో బయట గక్కుండ్రి. మాకున్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు ఇనరా మంత్రి సార్ ఇంత గట్టిగా ఎట్లా చెప్తుండో? అయ్యా బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కమలం పువ్వు పార్టీకి 10,000 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు రావు అనబడితిరి. మరి మీ షెయి పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఓదిక్కు పబ్లిక్ మీ షెయి సర్కారు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఎవ్వరు ఇంటి ముంగడికి ప్రచారంకు పోయిన దగ్గరికి కూడా రానియకుండా 6 గ్యారెంటీలు ఎవ్వి అని అడుగుకుంటా బయటకు ఎల్లగొడుతురు. మరి మీ షెయి పార్టీకి ఎంతమంది ఓట్లు చేస్తారో చెప్పుర్రి. ఎన్నికల ముంగట గెలవంగానే అది చేస్తాము ఇది చేస్తామని ఏతులకు అంటిరి. ఏలుబడిలకు వచ్చిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలకు అన్ని తీర్లా అండగుంటాము అంటిరి. గెలిచి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడు ఇట్లా పువ్వు పార్టీకి ఇంత వస్తాయి అంత వస్తాయి అని ఏదో దొంగస్వామి కదా దోసుకపోయే ముచ్చట చెప్పినట్టే చెప్తురు కదా. మొదలు మీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? పబ్లిక్ మీ పార్టీని దేకుతారా? ఈ తేప జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ షెయి పార్టీని షేరదీస్తారా? ఆలోచన చెయ్యిండ్రు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మిర్జాగూడ కాడ అయిన టక్కర్కు కారణం ముమ్మాటికి తెలంగాణలో ఏలుబడిలున్న మళ్ళీ సర్కారేనట. అగో బస్సు కంకర టిప్పరు గుద్దుకుంటే డ్రైవర్ల ఓర్పాటని మీడియాల సోషల్ మీడియాల కష్టపోతులు శ్రమనంతా దారపోస్తుంటే కాంగ్రెస్ పార్టీ కారణమని ఎవరన్నారే బాలన్న అంటే అన్న మనిషినే తెచ్చిన ఆమె మాటలనే ఈనుండ్రి. అమ్మ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము మిర్జాగూడ కాడ బస్సు టక్కర్కు కారణము కాంగ్రెస్ సర్కారేనా? సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక మాత్రమే రోడ్ల శాఖలు రోడ్లు ఎలుము చేయక పోవుడుతోనే టక్కర్ అయిందని అంటారు. అంతే కదా మేడము? మరి ఇప్పుడు ఏం చేయమంటారు?
ప్రభుత్వం తప్పిదం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలన్నా ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. పోయిన పానాలకు కోటితోనే వెలకట్టుడు కూడా తక్కువనే మేడము. ఇంతించిలా చచ్చిపోయిన కుటుంబాల దుఃఖాన్ని వర్ణించలేనిది. ఇప్పుడు 1 కోటి రూపాయలని చెప్పే మీరు కూడా మీ బీఆర్ఎస్ ఏలుబడిలా రోడ్లకు ట్యాక్సీలు వసూలు చేసిర్రు, టోల్ ఫీజులు గుంజిర్రు, హెల్మెట్లు పెట్టుకోకుంటే పోలీసుల పెట్టి దండగాలు వసూలు చేయించిర్రు. కానీ ఇట్లా టక్కర్లు అయితాయని మీరు కూడా బందోబస్తుగా రోడ్లు ఎందుకు ఓపియలేదు? అప్పట్లో కొండగట్టు కాడ కూడా బస్సు బోర్ల పడితే ఆడిదాన్నే 42 మంది జీవిడిస్తే, మళ్ళీ ఆయాపాయ ఉన్న వాళ్ళను ఆసుపత్రి కేసుగా పోతే మళ్ళీ కొంతమంది జీవిడిస్తే మొత్తం చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య 65కు చేరుకుంది. అప్పుడు కూడా మీ ప్రభుత్వం తప్పిదంతోనే బస్సు ప్రమాదం జరిగిందని, మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇయ్యాలని ఎందుకు అనలేదు? అంటే అప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి ఎంతమంది చచ్చినా ఏం కాదని ఊకున్నారా? ఎట్లా అయినా అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడుతుండ్రు కాబట్టి ప్రజలు మీ కార్యకర్తల కారు కూతలు ఇనుడు బంధు పెట్టిండ్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే తెలంగాణ కమలయ్యకం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ను ఓ రిపోర్టరు జూబ్లీహిల్స్ ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటుండ్రు సారు, పోయి ప్రచారం ఎందుకు చేస్తలేరని అడిగిండట. మరి ఎంపీ సార్ ఏమన్నాడే అంటే అన్ని ముచ్చట్లు ఆలస్యం చేయకుండా ఇందాం పాన్రి. అయ్యా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు ఇక చెప్పుండ్రి, మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలకు దూరం ఎందుకుంటుర్రో? ఇందూరుకెళ్ళి డైరెక్ట్ జూబ్లీహిల్స్ పోయింది. ఎందుకంటే మేము గ్రామస్తులము, గ్రామాలంటే ప్రేమ. జూబ్లీహిల్స్ అంటే సంపన్నుల ఏరియా అది అక్కడ నాయకులు ఉన్నారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు, ఆడ మా ఎంపీ ఉన్నాడు, మా మంత్రి ఉన్నారు. అగో ఇన్నరా, మేము గ్రామ నాయకులమని జూబ్లీహిల్స్ అనేది పెద్దగా పేరుగాంచిన సంపన్నులు ఉండే ఏరియా అని ఇట్లా కారడ్డ మాటలు అరవింద్ సారు ఎందుకు మాట్లాడుతుండో అంటే ఏమో మరి ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. గోపీనాథ్ గారు ఎన్నడూ చనిపోయినరు, ఏ నెలలో చనిపోయినరు? దాదాపు 6 నెలలు వస్తున్నాయి అంతే కదా. 6 నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు, ప్రణాళిక చేసుకున్నారు వాళ్ళు, క్యాండిడేట్ ఎన్నుకున్నారు, అయిపోయాయి. రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది. ఎలక్షన్లు 14th రిజల్ట్ వాళ్ళు చూస్తున్నారు అక్కడ. గడ్డం గాలినా సరే పాలేవుని దుడ్డమేయొద్దు అన్నట్టు ఉండే పాలి పగల లెక్కనే పువ్వు పార్టీలో కూడా పగలు బాగానే ఉన్నాయి. ఎట్లా మాకు ఏం సంబంధం అన్నట్టు ఎంపీ సారా నబట్టే. అయ్యా పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారు మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ను పిలవలేదా? ఉదికు మీరు కమలం పువ్వు పార్టీ పగ్గాలు పట్టినాకనే పువ్వు మొత్తం కాడకాడికెళ్ళి మొగ్గదాకా మొత్తం ఎండకపోతుంది. కార్యకర్తల కష్టాలు కూడా గుర్తించకుండా ధర్మం తప్పి నడుస్తుందని ఓదిక్కంటుంటే ఇట్లా మీ పువ్వు పార్టీ లీడర్లే ఎడ్డిచ్చి ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమన్నట్టు? రాముల వారి బాట నడుస్తున్నాము, మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ, అన్నదమ్ములోనే కలిసి ఉంటామనే మీరే మంచిగా చెప్తే మళ్ళా పబ్లిక్ కు మంచిగా అర్థమవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో పోలీసులంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారట. గోబోదికు శాంతి భద్రతలు కాపాడేందుకు 24 గంటలు రాష్ట్ర ప్రజలకు రక్షణ ఇచ్చుకుంటా పనిచేస్తున్నామని పెద్ద పోలీసులు అంటుంటే కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారని ఎవరన్నారే బాలన్న ఈ ముచ్చట ఎట్లా ఎరకాయనే అంటారా? ఇగో ఈ నుండి కారు పార్టీ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే మర్రె జనార్దన్ రెడ్డి సార్ ఇంట్లో సోదాలు చేసిన ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లకు ఏం దొరకలేదట. కొండను మొత్తం దవ్వితే ఎలుకను పట్టినంత పని అయిందన్నట్టు ఇట్లా ఏం దొరకకపోయేసరికి నా బనీన్లు జాంగలు తప్పితే ఇంకేం పోలీసులకు దొరకలేదని ఇట్లా వీటిని మీడియాకు చూపించుకుంటా మాజీ ఎమ్మెల్యే సార్ అనుకొచ్చిండు. మీరు ఎన్ని తనిఖీలు చేసుకున్నా ఏం లేదని ఇట్లా కారుకర్తలను ఎంటబెట్టుకొని మీడియాకు చూపెట్టుకుంటా మస్తుగానే అన్నాడట. అటెల్గా సిక్కి ఇంట్లోకి పోనీయకుండా ఆపిన పోలీసుల మీదికి ఎట్లా కోపానికి వచ్చిండో చూడుండ్రి. తీసేసి కాడో కప్పుకోండి, అది బెటర్ పని చేస్తారు. మేము గవర్నమెంట్ ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్ లో ఉన్నాం, 15 ఎమ్మెల్యేలు ఉన్నాను కానీ ఇట్లా చేయలే. అది ఇంత కూడా సార్, ఇంత కూడా పోలీసులను టోపీలు తీసేసి కాకి బట్టలు పక్కకు పెట్టి చెయ్యి పార్టీ కండువాగా అప్పుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క పని చేయండ్రు అనుకొచ్చిండు. ఇట్లా అనగానే అటు పోలీస్ ఆఫీసర్ సార్ కు కూడా రేషం లోపలికి వెళ్ళి ఒడుచుకొచ్చి ఇట్లా అనుకొచ్చిండు. యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడచ్చు. కొడతావా?
అగో చూసిండ్రా ఇట్లా మాజీ ఎమ్మెల్యే సారు పోలీసు ఆఫీసర్ ఎట్లా ఒర్రుకుంటారో. కొడతావా కొట్టు అన్నా కూడా పోలీసు సారు సప్పుడు కాకుండా ఒర్రుతుడు తప్పితే చేతులు ఆడతలేడు. అదే ఓ పేద అయినా ఓ రైతు ఓ కామన్ మనిషి ఇట్లా పోలీసు మీదకి మరలబడితే ఎంటనే తీసుకుపోయి ఈపు సాపు చేయకపోవునా. అయినా ఇట్లా పోలీసులు కూడా పేదలనో తీరు ఉన్నోళ్ళనో తీరు చూస్తుండ్రు కాబట్టి ఎదురైనోళ్ళు కాకీలను కాని మాటలు అనే కాడికి రాబట్టి అందరికి ఒకటే చట్టమని అందరినీ పోలీసులు కూడా సమానంగా జప్పరిస్తే అస్సలుంటది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశం కోసం ధర్మం కోసం దేవులాడే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సార్ ఏలుబడిలా ఉత్తరప్రదేశ్లో మొత్తం పైన పటారం లోపట లోటారం అన్నట్టే ఉన్నది కదా. అగో దేశంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నతంగా తయారు చేసేందుకు యోగి సారు యోగాసనాలు వేపిస్తుంటే ఉత్తగానే ఉన్నదని ఎవరన్నారంటారా మీరే చూడురి. ప్రధాని నరేంద్ర మోడీ సారు కాశీకి వస్తున్నాడని ఆఫీసర్లు వారణాసిలో సారు వచ్చే సడకు రెండు పక్కలకు మొత్తం ఇట్లా పరదలు కట్టుకుంటా వస్తురట. అగో రోడ్డుకు రెండు దిక్కుల ఎట్లా కడుతుర్రో చూడుండ్రి. చూసినరా ఇట్లా రోడ్డు పక్క పొంటి ఉన్న చెత్త చెదారము మోర్లు మోర్ల బురద కంపు వాసన రాకుండా అడ్డం పొడుగు మొత్తం పరదలు కట్టుకుంటా ప్రధాని సారు ప్రయాణించే సడకులు మొత్తం నింపుకుంటూ వస్తురట. మరి కాశీని దేశంలోనే ఎక్కదీపములే ఎలగబెట్టాలని సెంట్రల్ సర్కారు ఎంటదంట ఎప్పటికప్పుడు పైకం విడుదల చేస్తుంటే పైకమంతా ఏమైతున్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని దేవులాడుతున్నామని చెప్పే కమలయ్యలే చెప్పాలి. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ సారు పని కట్టుకొని మరి దేశంలో ప్రపంచంతోని పోటీ వడగొడుతున్నాము, పేదరికం అనేది లేకుండా చేస్తామని పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటా మైకుల సోలు నిండేటట్టు ఉత్తముచ్చట్లు చెప్తారు కదా. ఇదే నా సారు మీ పువ్వు పార్టీ ఏలుబడిలా ఎలగబెడుతున్నది. మీరు చెప్తున్నట్టు దేశం వెలిగిపోయే తరీక. దీన్నే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటారా? ఇట్లా మోర్ల వాసనలు రాకుండా మురికి కాలువలు కనిపించకుండా పరదలు కడితే దేశంలో దరిద్రం పోతదా అంటారు ఏముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు ఇంత కూడా బుద్ధి లేదట. అగో బుద్ధిగల్లోడు ఆయనంత తెలివిమంతుడు తెలంగాణలో లేనేలేడని కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పుకునే సోనియా గాంధీ మేడము రాహుల్ గాంధీ సారు ఆయన్ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తే రేవంత్ సార్కు బుద్ధి లేదని ఎవరన్నారే అంటే ఇగో ఈయననే. तेलंगाना गवर्नमेंट का नया रूप आया सामने। वो हमारा चीफ मिनिस्टर 2 दिन पहले ये बोल दिया था कि कांग्रेस है तो मुसलमान है, और बेवकूफ को यही नहीं मालूम कि मुसलमान है तो तेरी कांग्रेस है। और आज पूरे मुल्क के अंदर तेरी कांग्रेस का वजूद हम मुसलमानों के वोटों की बुनियाद पर है। अगर मुसलमान तुझे उठाकर पटकने पर आ जाए, चैलेंज है अब्दुल मोइज शामजी का, कल इलेक्शन रखा के देख दे, फिर परसों तेरा ख्वाब बन जाएगी तेरी ये सीएमशिप की सीट। కొంతమందికి ఉర్దూలో మాట్లాడితే అర్థం కానోళ్ళు ఉంటే నేను చెప్తా ఇనుండ్రి. రేవంత్ రెడ్డి ఓ బుద్ధి తక్కువ సీఎం. ముస్లింలు ఉన్నందుకే కాంగ్రెస్ ఉంది, ముస్లింల ఓట్ల పునాది మీద కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ సారు నీకు దమ్ముంటే రేపు ఎన్నికలు పెట్టు, సీఎం సీటు నీకు కలలెక్కనే అయితది. బలుపు నెత్తికెక్కితే ఇసోటి మాటలే వస్తాయి. ముస్లింలు ఇజ్జత్తోని బతుకుతారు, ఇజ్జత్ కోసం సావనైనా చేస్తారన్నాడు. మరి ఎన్నడు లేంది ఎందుకు ఈ ముస్లిం ఇమాం ఇంతగానం అన్నాడు అంటే ఇగో రేవంత్ సారు ఇట్లా అన్నదికాట. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. కాంగ్రెస్ పార్టీ ఉండేపటికేనే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉంది, కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు ఇజ్జత్ లేదు అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అట్లా మాట్లాడితే ఇట్లా ఇమాం సారు మాకు ఇజ్జత్ ఉంది, ఇజ్జత్ కోసము సావనైనా చేస్తాం అన్నట్టు అనుకొచ్చిండు. ఇక ఇది చూసినాక కెలిగిచ్చి కయ్యం పెట్టుకున్నాడంటే ఇదేనేమో. ఇప్పుడు ఏమాయ ముస్లింల ఇజ్జత్ గురించి మాట్లాడి రేవంత్ సారే ఇందిరమ్మ సర్కారు ఇజ్జత్ తీసే కాడికి తెచ్చిండు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో సర్కార్ ఆసుపత్రుల్లో సౌలతులు చక్కదనంగా లేక మొత్తం దవాఖాన్లు దరిద్రంగా ఉండుడే కాదు, ఇప్పుడు సర్కార్ అంబులెన్సులు కూడా చక్కగా పనిచేస్తలేవట. ఎవ్వలకు చిన్న తక్లీఫ్ నిమిషాల మీద పోయి వేసుకొచ్చే అంబులెన్సులకు కూడా ఇప్పుడు ఏమైందే బాలన్నా ఇట్లాంటున్నాం అంటారా మీరే చూడురి. చూసినరా వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్న ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఇట్లా అంబులెన్స్ ఆగిపోయిందట. నడి రోడ్డు మీద ఆగిపోయేసరికి బండ్లు మొత్తం ఆగి ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆడున్న బండ్లోళ్ళు అంతా కలిసి వచ్చి మనిషికో చెయ్యేసి అంబులెన్స్ను ఇట్లా పక్కకు నొగిపెట్టిపిచ్చిర్రట. ప్రమాదం అయితే 10 నిమిషాల తక్లీఫ్లైన వాళ్ళ దగ్గరికి టక్కర్లైన వాళ్ళ దగ్గరికి పోయి ప్రాణాలు కాపాడే అంబులెన్సులు కూడా చక్కదనంగా పనిచేస్తలేవా? అసలు ఎమర్జెన్సీలకు వాడే బండ్లను కూడా బరాబరు చూసుకుంటలేదంటే సర్కారు ఎంత చక్కదనంగా పనిచేస్తుందో అర్థమవుతుంది కదా. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఒదికు సర్కారు ఆసుపత్రుల్లో సౌలతులు చక్కదనంగా లేక దవాఖాన్లకు పోయినోళ్ళు తిప్పలు పడుతుర్రు, మొత్తుకుంటుర్రు. ఇప్పుడు టక్కర్లు అయితే ఏదైనా పానాపాయం ఉంటే వేసుకపోయే అంబులెన్సులు కూడా ఇట్లా నడి రోడ్డు మీదనే ఆగిపోతే అందున్నోళ్ళ పరిస్థితి ఏంది? పానాలు కాపాడవలసిన అంబులెన్సే జీవి తీసేటట్టు అవుతుంది కదా. మొదలు మీరు ఎగురంతోని రాష్ట్రంలోని అంబులెన్సులు అన్ని మంచిగానే ఉన్నాయా? ఇంజన్లలో ఏమైనా తక్లీఫ్లు ఉంటే వెంటనే సర్కారు పైకంతో చక్కదనంగా చేపియ్యండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
బాలన్న ఎవలే వాళ్ళే దేవులు ఆడుకుంటా అందరినీ తీసుకొచ్చి బాలన్న ముచ్చటల్లా చూపెడుతున్నాడు. నన్నెందుకు చూపెట్టాడు అనుకున్నదో ఏమో కానీ ఓ కోతి అన్ని కోతులు చేసినాడు కాకుండా ఓ వెరైటీ పని చేసింది. అందుకే దాన్ని మన ముచ్చటల్లా చూపెడుతున్నా. చూసినాక మీకు కూడా ఏమనిపిస్తున్నదో కామెంట్లలో చెప్పుండ్రి. చూసినరా అన్ని కోతులలో ఇది వట్టిపచ్చి కోతి కాదు, చాలా ఫ్రెండ్లీ కోతి ఉన్నట్టున్నది కదా. మంచిగా కుర్చేసుకొని కుదార్థంగా కూర్చున్న పెద్ద మనిషి బోడగుండు మీద కూర్చొని ఎవలో సెల్ ఫోన్ లో వీడియో తీస్తుంటే తీతి మంచిగది బాలన్న ముచ్చట్ల ఈ వీడియో రావాలే, నా గురించి బాలన్న ముచ్చట్ల చెప్పాలి అన్నట్టు సినిమాలో ఏషగత్యాలు కదా ఫోటోలకు వీడియోలకు పోజులు పెడుతున్నట్టే పోజు కొడతలేదు. దీని లెక్క ఇట్లా పోజు పెట్టుడు సినిమాలో ఏషాలు కట్టి ఏ ఏషగత్యతోనన్నా అవుతుందా? పోజు అంటే పోజే పెట్టింది. హీరోయిన్లు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పోకడగా పోతారు గాని నాకు పొట్టి ఇవ్వద్దు పొడుగు ఇవ్వద్దు అంతా ఓపెన్ టాప్ కుల్లం కుల్లా అన్నట్టే ఉన్నది కదా. మరి ఈ వీడియో ఏడికెళ్ళి వచ్చిందంటే పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్ నుంచి వచ్చింది. బుచ్చే అనే ఈయన కాలనీల చెట్టు నీడ పట్టుకు కూసుంటే నెత్తి మీద ఎక్కి కూసున్నది. మనసులో చూస్తేనే కోతులు గోంకురమని మీద దుంకి గీరి పెడతాం అన్నట్టు చూస్తాయి. అటువంటిది ఇది ఎవలను ఏమంటలేదంటే పోయిన జన్మల ఇది కూడా మనిషి పుట్టుక పుట్టిందా, మనుషులతోని ఫ్రెండ్లీగా ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట నుంచి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని